హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నా మైక్ వచ్చింది. సో వాయిస్ క్వాలిటీ పెరిగిందని అనుకుంటున్నాను. సో బట్ ఆడియోకి వీడియో కనెక్ట్ చేసేటప్పుడు ఏదో కొంచెం ఇష్యూ వస్తుంది. సో ఈరోజు అయితే వీడియో అయితే ఉండదు నా వీడియో. బట్ యూ కెన్ సీ మై స్క్రీన్, నా ల్యాప్టాప్ స్క్రీన్ అయితే కనపడుతుంది. సో మనం వెళ్దాం అనమాట. ఓకే, సో చాలా టెన్షన్ పడినాను. ఈరోజు ఏమన్నా వీడియో చేయలేకపోతానేమో, స్ట్రీక్ ఫెయిల్ అవుతుందేమో. సో ఇదిగోని చూసారా, ఇది టుడే మన క్వశ్చన్ వచ్చి చెక్ ఇఫ్ ఏ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్. ఒక నెంబర్ మనకి ఇస్తే అది ఈవెనా ఆడా అని చెప్పాలన్నమాట. సో డే 8 కాబట్టి మనం డే 8 అని రాద్దాం. సో నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను గైస్. సో అందరికి అయితే నచ్చిందని చెప్తున్నారు నాకు, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా. సో మీకు కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో అయితే. సో అందరూ నచ్చితే ఫాలో అవుతుండండి. సో పబ్లిక్ క్లాస్ నేమ్ అయితే డే 8 కదా. సో నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్. సో ముందు వీడియోస్ ఉన్నట్టే అనమాట, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక స్కానర్ తీసుకుందాం. స్కానర్ ఎస్సి ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి వాడాలంటే. సో ఖచ్చితంగా వాడు ఎర్రర్ చూపిస్తాడు. ఎర్రర్ చూపిస్తే మనం క్విక్ ఫిక్స్ కొడదాం. ఓకే, ఎర్రర్ చూపించావు, క్విక్ ఫిక్స్ స్కానర్ ఇంపోర్ట్ అదే చేసింది. ఓకే, సో మనం ఇప్పుడు తీసుకుందాము. ఏంటి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, డూప్లికేట్ మోడిఫైయర్ ఫర్ ద మెథడ్ మెయిన్ ఇన్ పబ్లిక్. ఓకే, 2 పబ్లిక్స్ వచ్చాయి. ఓకే యా. సో ఇప్పుడు నెంబర్ని అయితే రీడ్ చేద్దాం. ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ నమ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనమాట. ఇప్పుడు ఒక ఓకే, మనమైతే నెంబర్ అయితే రీడ్ చేసాము. బట్ మనకు అది ఓకే, మనకి ఇంకో విషయం కూడా చేయాలి ఇక్కడ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఎందుకంటే మనకు తెలుసు కదా మన ప్రాబ్లము. సో అలాగనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఒక నెంబర్ తీసుకున్నాక అది ఈవెన్ ఆడా ఎలా చెప్తాము, డివైడ్ బై 2 చేసినప్పుడు రిమైండర్ 1 వస్తే అది ఆడ్, 0 వస్తే ఈవెన్ అనమాట. సో ఇఫ్ ఇచ్చిన నెంబర్ని %2 చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఈవెన్ అనమాట. ఈవెన్ ఎల్స్, లేకపోతే ఏమవుతుంది, ఆడే అవుతుంది. సో ఎల్స్ కాకపోతే, ఇఫ్ అంటే అయితే, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే, అంటే నమ్ %2 చేసినప్పుడు అది కానీ 0కి ఈక్వల్ అయితే ఈవెన్ అవుతుంది, లేకపోతే ఆడ్ అవుతుంది. సో అంతే అనమాట, చాలా సింపుల్. చూసారా? సో ఇప్పుడు మనం రన్ చేసామంటే, ఓకే నెంబర్ ఇద్దాము. ఒక నెంబర్ ఇస్తున్నాను 15, మనకు తెలుసు. ఓకే 15 ఆడ్, యా కరెక్టే. నెక్స్ట్ మళ్ళీ రన్ చేద్దాం. సార్ 16 ఈవెన్, ఓకే -15, ఓకే వాట్ ఈస్ -15 ఇస్తే -15 వచ్చింది, -15 ఆడ్, యా ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఓకే నెక్స్ట్ 0 ఇస్తే ఈవెన్, ఓకే 45 ఇస్తే ఆడ్. సో ఇలా అన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో వీడియో షార్ట్ ఉందని ఫీల్ అవ్వకండి, నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పెద్దగానే వస్తుంది. సో ఈరోజు కొంచెం వర్క్లో ఉన్నాను. సో వీడియో మాత్రం మిస్ చేయకూడదని కొంచెం ఫాస్ట్ అయినా సరే కంప్లీట్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. సో మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. సో రేపటి క్వశ్చన్ ఏంటంటే మనకి ఫైండింగ్ మ్యాక్సిమం ఆఫ్ 2 నెంబర్స్. సో ఇది ఎఫ్ఎల్స్ గురించి, ఇది ఎఫ్ఎల్సే. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మనం చేసేది ఎందుకంటే కండిషన్స్ బాగా నేర్చుకోవడానికి, ఓకేనా? సో కండిషన్స్ మీద వీలైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఈరోజు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.